ఏంటి ఎవడో పరిగెత్తుకుంటూ వస్తున్నావు? కళ్ళు కనిపించట్లేదా? అదే కళ్ళు మీకుండే కదా, మీకు కనిపించడంలే. నేను ప్రెసిడెంట్ని, నువ్వు వాచ్మెన్వి. నువ్వు తప్పుకోవాలా, నీకు నేను తప్పుకోవాలా? నువ్వు పోతుంటే ట్రైన్ వస్తుంటుంది, ట్రైన్ తప్పుకుంటుందా లేకపోతే నువ్వు తప్పుకుంటావా? అంటే నువ్వు ట్రైన్వే? అంటే నాది ఆ ఉద్దేశం కదా సార్, పని మీద వెళ్తున్నాను కదా, పిలిచి డిస్టర్బ్ చేసేది ఎందుకు? ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నావు మర్చిపోవద్దు సార్. నాకేం మతి మార్పు లేదు, మీరు వాచ్మెన్, నేను ప్రెసిడెంట్. అంటే నువ్వు ప్రెసిడెంట్వి, నేను వాచ్మెన్? సారీ సార్, సారీ. ఏంటి ఖాళీ బ్యాగ్లన్నీ పట్టుకెళ్తున్నావు చెత్త వెళ్ళటానికా? కాదు సార్, అమీర్పేటలో చేపల వర్షం అంట, ఏరుకోవడానికి పోతున్నా. చేపల వర్షం ఏంటో నీ బొంద? టీవీ చూడలా? పొద్దున్న నుంచి అదే వస్తుంది టీవీలో. ఇదే మీకు దాంట్లో పాల ప్యాకెట్లు ఉన్నాయిరా? వర్షం అంటే అమీర్పేటలో చేపల వర్షమా? ఇదిగో అరిమోటి. ఏంటిది హడావిడి? ఉండవే, మంచి ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఒకటి వస్తుంది. ఎప్పుడు కని విని ఎరుగని వింత చేపల వర్షాన్ని మీరు చూస్తున్నారు. జనాలు చేపల్ని రోడ్డు మీద ఎలా పట్టుకుంటున్నారు? ఎన్టీ శర్మ గారు నమస్తే. మీరు చెప్పండి, ఈ పరిణామాన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఇందులో వింతేం లేదండి. ఒక్కొక్కసారి సముద్రం మీద బలమైన గాలి వీచినప్పుడు అది టొర్నాడోగా మారి దాంతో పాటు చేపలను కూడా తీసుకొచ్చి అది బలహీనమైన చోట చేపలను కింద పడేస్తుంది. అందుకు ఇప్పుడు మీరు చెప్పండి. ఇలా ఎందుకు జరుగుతుందన్నది సైన్స్ ప్రకారం శర్మ గారు వివరణ ఇచ్చారు. కానీ దీనికి వెనుక సైన్స్ కి అందనటువంటి ఒక వింత ఉన్నది. సముద్ర గర్భంలోంచి మత్స్యకన్య భూమి మీదకి వచ్చినప్పుడు ఇలా చేపల వర్షం పడుతుందని చెప్పేసి మత్స్య పురాణంలో ఉంది. మత్స్యకన్య అదేనే మెర్మెడ్, తెలుగులో జలకన్య, సాగరకన్య, మత్స్యకన్య అంటారులే. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన ఈ మత్స్యకన్య ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గర డబ్బు, హోదా, పలుకుబడి పుష్కలంగా ఉంటాయి. ఇంట్లో కూర్చుని ఇలా గోళ్లు గిలుకోకపోతే వెళ్ళా మత్స్యకన్యని తీసుకురావచ్చు. ఏంటే అదేమన్నా సంతలో తప్పిన కోడి పిల్ల అనుకున్నావు పట్టుకుని తీసుకొచ్చేయడానికి? సముద్రంలో తిరిగే చేప పిల్ల. నాకు అవన్నీ తెలీదు, నాకు మెర్మేడ్ కావాలి, తీసుకురా. ఎంత బరువున్నావు అంది. మత్స్యకన్య వేటలో ప్రపంచ దేశాలు జలకన్య జాడ కోసం శాటిలైట్లను ప్రవేశపెట్టనున్న రష్యా. మేమే మత్స్యకన్యను అందరికంటే ముందుగా పట్టుకుని తీరుతామని ప్రపంచానికే సవాలు విసిరిన ట్రంప్ ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప ఈ ట్రంప్కి వేరే పని లేనట్టుందే. ఏమిటండి పొద్దునే ఆ ట్రంప్ మీద పడిపోయారు? కొంపదీసి ఇక్కడ బ్యాంక్ మేనేజర్ల కన్నా అక్కడ బ్యాంక్ మేనేజర్ల గొప్ప అని అన్నాడా ఏంటి? నీ ఫీలింగ్ ఆయన ఫీలింగ్ అన్నట్టు చెప్తావేంటి? అయ్యో రామ్మా, నాకెందుకుంటుందండి అలాంటి ఫీలింగ్? అవును, ఇంతకి ట్రంప్ ఎందుకు తిట్టారో చెప్పనే లేదు. మత్స్యకన్య విషయంలో ఆయన తిట్టాలే. మత్స్యకన్య ఏంటి ఆ పదవే వెళ్ళలేదా? అబ్బా ఎందుకు వెళ్ళలేదండి, చిన్నప్పుడు చందమామ కథల్లో చదువుకున్నాను. ఏదో కాలక్షేపంలో కథల్లో రాస్తే అదే నిజం అనుకుంటున్నారు పిచ్చి వాళ్ళు. అయ్యో అలా అనకండి, కళ్ళు పోతే. నిజంగా మన పురాణాల ప్రకారం అవి ఉన్నాయండి. పురాణంలో నువ్వు చదివావా? అబ్బా విష్ణుమూర్తి దశావతారాల్లో మత్స్య అవతారం ఒక అవతారం. మర్చిపోయారా ఏంటి? నేను టీవీలో పంతులు గారు కూడా చెప్పారండి. ఏమో నువ్వు చెబుతుందాన్ని బట్టి చూస్తే మత్స్యకన్య ఉన్నదేమో అని అనిపిస్తోంది. నిజమేమిటో దేవుడు తెలియాలి. సరే ఉండండి, వేడిగా కాఫీ తీసుకొస్తాను, తాగేసి మిగతా విశేషాల గురించి మాట్లాడుకుందాం. సరే. బావా, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న యూత్ మొత్తం దేని గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసా?
తెలుసురా, నా గురించేగా. నీ బొందరా నీ బొంద. ఒరే నీ వీధిలో ఒక్కడన్నా నీ గురించి మాట్లాడుకుంటారా? ఒరే నా మటుకు నేను కామ్గా ఏదో టెంపుల్ రన్ గేమ్ ఆడుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేసిన చాలక మళ్ళీ నా మీదే సెటైర్లా. ఒక్క నిమిషం ఆ టెంపుల్ రన్ పక్కన పెడితే టెంపుల్ రన్ కన్నా ఫేమస్ అయ్యే ఐడియా నా దగ్గర ఒకటి ఉంది, అది చెప్తా. సర్రా, నువ్వు అంత ముచ్చట పడుతుంటే నేనెందుకు కాదంట చెప్పు. ఇప్పుడు ప్రపంచం మొత్తం సాగర్ కన్య గురించి మాట్లాడుకుంటుంది. మనమే కనుక సాగర్ కన్య పట్టుకున్నాం అనుకో, మొన్న ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిందే సింధు మాదిరిగా మనల్ని కూడా రోడ్డు మీద ఊరేగిస్తారు బావా. ఒరే నీకు చీమలు పడ్డమే రాదు, ఇంక సముద్రంలో చేపల, అది కూడా సాగర్ కన్య. ఏదో చేసి పాపులర్ అయిపోవాలి బావా. అలా మనం పాపులర్ అవ్వాలంటే ముందా సాగర్ కన్య ఎక్కడుందో మనకు తెలియాలి, అదున్న చోటికి మనం వెళ్ళాలి, దాన్ని ఎలాగైనా పట్టాలి, అప్పుడు మనకు పేరు రావాలి. చాలా పెద్ద ప్రాసెస్ రా, మన వల్ల వదిలే కానీ లైట్ తీసుకో. బాబా నువ్వు ఇప్పటిదాకా చెప్పావు చూడు, అందులో ముందు ఎంత మినహాయిస్తే చివరి ఒక్కటి చెప్పావు, అది చాలు. ఏది లైట్ తీసుకోవడమా? అది కాదే, పేరు రావు. ఒరే నిజంగానే మనం సాగర్ కన్యని పట్టుకున్నాం అనుకో, అయినా కూడా మనకు పేరు రాదురా. నువ్వు చూస్తానే ఉండు బావా, ప్రపంచం మొత్తం మన వైపు తిరిగేలా ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తావురా? చెప్పను బ్రదర్, చెప్పను, చేసి చూపిస్తా. ఆ కాఫీ తాగడం ఏంటారు కుక్కలాగా? ఇదేంటి మాయా, మొన్నటి దాకా స్క్రీన్ సేవర్ గా సన్నీ లియోన్ పిక్ పెట్టుకున్నావు కదా, ఇప్పుడేంటి మెర్మైండ్ పెట్టావు? నేను ఎక్కడున్నాను? నన్నెవరు ఇక్కడికి తీసుకొచ్చారు? మావయ్య ట్రెండ్ ఫాలో అవుతున్నట్టున్నాడు రా. నేను ట్రెండ్ ఫాలో అవ్వనే, ట్రెండ్ కాపీ కొడతా. అదేంటి మావయ్య, ట్రెండ్ సెట్ చేస్తాను కదా డైలాగు. అది పవర్ స్టార్ది, ఇది పవర్ లైన్ స్టార్ది. పిచ్చ పిచ్చగుందా? పొద్దున నా మీద పంచలేస్తున్నావు, పగిలిపోద్దురే. అది నాకు కొంచెం బద్దగా కదా మాయా, మంచు పడాల్సిన టైంకి పడుతుందో లేదో అని ఎప్పుడు పడితే అప్పుడు వేస్తున్నా. ఏడ్చేవలేదు. మావయ్య నువ్వు ఎప్పుడైనా బెడ్మింటన్ చూసావా? మిస్టర్ ఐన్స్టీన్, సాగర్ కన్య అసలు ఉందా లేదా? సాగర కన్య అంటే సగం మనిషి సగం చేపలా ఉండే జీవిని సాగర కన్య అంటారు. డార్విన్ థియరీ లాగానే సాగర కన్యకి కూడా ఒక మంచి థియరీ ఉంది. అదేంటంటే ఇప్పుడు ఆ సోదంతా ఆపి అసలు ఆ సాగర్ కన్య ఉందా లేదా, ఎవరైనా చూసారా లేదా అది చెప్పు చాలు. కొంతమంది సాగర కన్య ఉంది అంటారు, కొంతమంది చూసామంటారు, కొంతమంది లేదు అంటారు. అంటే రౌడీలు నన్ను నిజంగానే కిడ్నాప్ చేశారన్నమాట. ఎలాగైనా ఇక్కడి నుంచి జాగ్రత్తగా తప్పించుకోవాలి. అసలు సాగర కన్యలు అనేవి లేవురా, కావాలంటే 1000 రూపాయలు పెట్టి కడతా. ఉన్నాయని నేను 1000 రూపాయలు పెట్టు. రాత్రి చేతిలో డ్రెస్ చిరిగితే ఈ డ్రెస్ వేసుకున్నానా? షర్ట్, ఈ డ్రెస్ తో బయటికి ఎలా వెళ్తాను? బెట్టి కట్టావుగా, డబ్బులు తీరా. మిస్టర్ మామయ్య, డబ్బులు నేను తీస్తే ఒకటి, నువ్వు తీస్తే ఒకటా? చంపేతాను రే. బెట్టు కట్టినప్పుడు ఇద్దరు డబ్బులు తీసి టేబుల్ మీద పెట్టాలి, పెట్టు. మిస్టర్ గోపాల్జీ, ఒకవేళ నేను గెలిచాను అనుకో, డబ్బులు నేనే తీసుకుంటా. అది నువ్వే గెలిచావనుకో, ఆ డబ్బులు ఏదో నువ్వే నాకి. ఏడ్చినట్టుందిరా. కిడ్నాపర్ అన్నమాట. ఈ గ్యాంగ్ లో అమ్మాయి కూడా ఉందా? ఇంకా ఎవరెవరున్నారు? దుబాయ్ కాలు. హలో షేక్ జీ. సలాం అలైకుం. అబ్బా మీరు ముందు అమౌంట్ ఎంతో చెప్పండి షేక్ జీ. ఐటమ్ ని జాగ్రత్తగా దుబాయ్ పంపించే బాధ్యత నాది. అంటే ఈ గ్యాంగ్ అంతా అమ్మాయిల్ని దుబాయ్ కి పంపించి బిజినెస్ చేయించే గ్యాంగ్ అన్నమాట. కావాలంటే నేను పిక్స్ తీసి మీకు వాట్సాప్ లో పంపిస్తాను, మీరే చూసి సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? ఓకే, ఖుదాఫిజ్ షేక్ జీ. వీళ్ళు నన్ను దుబాయ్ కాదు
సిటీ దాటించేలోపు వీళ్ళ నుండి తప్పించుకొని పారిపోవాలి. హలో హలో వినపడుతుందా? వారం రోజులకి ఎంత? 2 వారాలకి ఎంత? 2 వారాలకండి ఎంత? ఓకే, ప్యాకేజ్ అయితే ఎంత? ప్యాకేజ్ లేకుండా ఎంత? సరే, అయితే మీరు ప్యాకేజ్ లో ఏమి ఇస్తున్నారు అది ఒకసారి చెప్పండి నాకు. అప్పటి నుంచి అడుగుతుంటే చెప్పి చాలేవా? అటుపక్క ఇంకో ఎదవడు. ఏంటి ఎదవా? బుద్ధి లేకుండా ఇక్కడ ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతున్నా, కాసేపు కామ్గా ఉండవా? హలో, వెదవ మీరు కాదులేండి. సరే, ఇదిగో మీరు ప్యాకేజ్ లో ఏమి ఇస్తున్నారో ఒకసారి మొత్తం క్లియర్ గా చెప్పండి, నేను రాసుకుంటాను. ఒక్క నిమిషం. ఇదిగో ఇంత ఇంపార్టెంట్ కాల్ మాట్లాడుతుంటే బెల్లం కొట్టి రాయిలో కూర్చొని చూస్తామేంటి? ఫోన్ పడక చెప్పండి. ఏంటి 100 మీటర్ల తాడా, చెవిలోకి దూది, ఒక సిల్క్ చెడ్డి, నైలాన్ బనీను, లంగోటాకర్లేదా? సరే, అయితే బొక్కలేని చీర, ఓకే, ఇంకా కలజోడు ఒకటి. సరే మరి అయితే ఓకే, ఇవన్నీ పట్టుకుని సరిగ్గా రేపు క్లాస్ టైంకి వచ్చేస్తాను, రెడీగా ఉండండి. బాయ్. ఎవడి పాద సామాన్లోడు? అదేంటి అలా అనేసా? మరి లేకపోతే ఏంటి? చీర దుప్పటి చెడ్డి బని అంటున్నావు, అందుకే ఇలా అన్నాను. ఓ అదా, మనం సాగర్ గంజని పట్టుకోవడం కోసం క్యాచ్ ద ఫిష్ అనే కోచింగ్ సెంటర్ లో క్రాష్ కోర్స్ లో జాయిన్ అయ్యాను. ఏంటి, చేపలు పట్టుకోవడానికి కోర్సా? ఏంటి, మనం పట్టుకునేది ఏమన్నా అల్లాటప్ప చేపలు అనుకున్నావా? సాగర్ కన్య, దాన్ని పట్టుకోవాలంటే మరి ఆ కొన్ని టెక్నిక్లు అవి తెలిసి ఉండాలి మనకి. ఫీజు ఎంత? ఎంత? వారానికి 1,00,000 అంట. ఇదిగో వాడిని తెలివిగా నేను 99,000కి తగ్గొట్టేశాను. ఎలా ఆశ్చర్యపోతున్నావు కదా? చీర దుప్పటి చెడ్డీ పని లాంటివి నేనే తెచ్చుకుంటాననేసరికి 1000 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాడు ఎదవా. నీ పొంద, నీ వస్తువు నువ్వే తెచ్చుకోవడానికి వాడు డిస్కౌంట్ ఇవ్వడం ఏంటి? తొక్కలో డిస్కౌంట్. అదేంటే, ఇదిగో జాయినింగ్ కిట్ లో వల, హ్యాండ్ గ్లౌజులు, స్విమ్మింగ్ క్యాప్ ఇవన్నీ ఆడు ఫ్రీగా ఇస్తా అన్నాడు. మరి అంతేకాకుండా సాగర్ గంజను పట్టుకునేడానికి మరబోటు, ఆక్సిజన్ సిలిండర్లు ఆపరేట్ గా రెంట్కి ఇస్తా అన్నాడు. ఫీజు మొత్తం కట్టేశావా? మొత్తం కట్టేయడానికి నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నావా? జస్ట్ 60,000 కట్టానంతే. ఇదిగో ఆడు మనల్ని మోసం చేయాలనుకున్నాడు అనుకో, తిరిగి ఆడికి 40,000 బొక్క. ఏంటి, చెవిలోకి దూది, 100 మీటర్ల తాడు, సిల్క్ చెడ్డి, నైలాన్ బనీను. పొద్దు నుంచి ట్రై చేస్తున్నాను, నాకు అసలు ఏమీ గుర్తు రావట్లేదు. సబ్ కాన్షియస్ బ్రెయిన్ లో ఉన్న సెమీ కాన్షియస్ మెమరీస్ అలా పాజిటివ్ స్టేజ్ లో ఉంటే కొంత టైంలో జరిగిన విషయాలే చాలా తొందరగా మర్చిపోతాయి. అరే ఐన్స్టీన్, నువ్వు పీకిన వికీపీడియా క్లాస్ కి గుర్తుకు రావాల్సిన విషయం దేవుడు ఎరుగు, గుర్తున్న విషయాలు కూడా మర్చిపోయేలా ఉంది మన బండది. అలా చాలా షార్ట్ టర్మ్ లో మర్చిపోయిన విషయాలు తొందరగా గుర్తు రావడానికి ఒక క్విక్ టెక్నిక్ ఉంది. ఏదైనా చిన్నగా చిట్కాలాగా చెప్పాలి కానీ సాగదీసి సీరియల్ లా చెప్పకూడదురా. ఏం లేదు మామయ్య, కుడి చేతి బటన్ వేలుతో కుడివైపు ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమవైపు ముక్కు రంధ్రంతో గాలి పీల్చి వదలాలి. ఇలాగే ఎడమ పక్కకు వచ్చి ఇలా చేసే ముందే ఎదురుగా ఎవరన్నా ఉన్నారా లేదా చూసుకోమని చెప్పబోయే లోపే చేసేసారుగా, మీకంటే వీడియో తయం. ఐన్స్టీన్, యాక్చువల్ గా నువ్వు చెప్పినప్పుడే స్టార్ట్ చేసా, కొంచెం పొందుకోం కదా, అందుకే వదలడానికి లేట్ అయింది. సారీరా, తుడుచుకో. ఈ మాట మాట చెప్పుకోవాలరా, నువ్వు చెప్పిన టెక్నిక్ భలేగా పనిచేసింది. నేను మర్చిపోయినవన్నీ గుర్తొచ్చేసినాయి. ఎంతకీ నువ్వు మర్చిపోయిందేంటి, నీకు గుర్తొచ్చిందేంటి? మావయ్య, రాత్రి పబ్ నుంచి ఎలా వచ్చామా అని అడుగుదాం అనుకున్నాను నిన్ను. నువ్వు రాత్రి ఫుల్ గా పట్టించి తూలుతూ నడుస్తుంటే నేనే చూడలేక నీ పంది బరువును మోసుకొచ్చి బెడ్రూమ్ లో పడేశా. దాన్నంటే నువ్వు తీసుకొచ్చా మావయ్య, మరి నన్నెవరు తీసుకొచ్చారబ్బా? నేనే ఉప్పెక్కించుకొని తీసుకొచ్చా. నేను బెడ్రూమ్ లో పడుకుంటే పొద్దునకి హాల్లో ఎలా ఉన్నాను?
మనం ముగ్గురం ఇక్కడే ఉన్నాం, మరి బెడ్రూమ్ లో ముసుగుని పడుకుందారు. చూసి కూడా చూడనట్టుంటారేంటండి. ఇదిగో కాఫీ తీసుకోండి. ఎంతసేపు ఇలా పట్టుకుని నిలబడాలి? కాఫీ తీసుకురావడానికి కాళ్ళు చేతులు పనిచేసాయి. ఏమండి కాఫీ అంటే నోరు పని చేయట్లేదా? ఇదిగోనండి కాఫీ. నేను చెప్పాక చేయటం కాదు, చెప్ప ముందు ఆ పని చేయాలి. నేను తీసుకునేంత వరకు అలాగే నిలబడు. నమస్కారం సార్. ఏంటా కాఫీ మొహం ఎర్రనోళ్ళగా అలా గుచ్చి గుచ్చి చూస్తున్నావు? డిస్టర్బ్ అవుతుంది, కాఫీ ఎరిగిపోతుంది. ఏమిటి విషయం, ఎందుకు వచ్చావు? సార్ కుదిరితే నెల లేకపోతే 30 రోజులు సెలవు కావాలి సార్. అదే ఆ తెలివితేటలే నా దగ్గర పెద్ద సిద్ధాంతం చెప్తున్నాను. నెల అయినా 30 రోజులైనా ఒకటైనా మాకు తెలుసు. రెండు ఒకటి ఎట్ట అవుతాయి సార్? మేడం గారు మీరు చెప్పండి, ఫిబ్రవరి నెలలో ఎన్ని రోజులు అండి? 28 రోజులు. మరి ఈ సార్ చెప్పిన లెక్క ప్రకారం 30 రోజులు ఉంటేనే కదా నెల. ఇది నెల ఎట్ట అవుద్దా? పండు చెప్పినట్టు లాజిక్ ఉందండి. ఈ బొంత ఫిబ్రవరికి 28 రోజులు ఉంటాయని అందరికీ తెలుసు. పోనీ అది పక్కన పెట్టండి. మేడం గారు జనవరి ఎన్ని రోజులు అండి? 31 రోజులు. మరి 30 రోజుల్లో ఉండాలి కదా, దీన్ని ఏమంటారు? ఒక రోజు అటు ఇటు అయితే నెల నెల కాకుండా పోతుందిరా. ₹1 అటు ఇటు ఇస్తే బ్యాంకులో మీరు తీసుకుంటారా? సంతోషించానులే. ఎందుకురా నీకు సెలవు? సార్ మా ఊళ్ళో అందరూ మత్స్యకారిని ఎతకడానికి పోతున్నారు. వెళ్ళకపోతే మా ఆవిడ కాపురం కావాలని చెప్పింది సార్. ఇప్పుడు మాత్రం నీతో కాపురం చేస్తున్నట్టు ఏమైనా సరే నీకు పర్మిషన్ ఇవ్వను. నాకు అర్థమైంది సార్, మా ఆవిడ కాపురానికి వచ్చేది మీకు ఇష్టం లేదు. ఏమిటి దానికి దీనికి లింకు? సంబంధం లేకుండా మాట్లాడకు. సంబంధం ఉందో సార్. నేను ప్రైజ్ మనీ 10 కోట్లు కొట్టుకుని వస్తే మీకంటే పెద్దోడిని అయిపోతాను కుళ్ళు సార్ మీకు. అందుకనే మీరు సెలవిట్లే నాకు. రేపు వెళ్ళి ఆ మత్స్యకారి నాకు దొరకలేదు అని తిరిగి వచ్చి నా కాళ్ళు పట్టుకుని నా ఉద్యోగం నాకేమండి అని అరిచి గీ పెట్టా సరే, నీ ఉద్యోగం నేను ఇవ్వను, గుర్తుంచుకో. మేడం మీరు పండు ఈ విషయంలో నన్ను ఇన్వాల్వ్ చేయకు. కళ్ళు మూసుకో. ఎందుకు? సినిమాల్లోనూ సీరియల్లోనూ చూడటం లేదా? ఏదైనా సర్ప్రైజ్ ఇచ్చే ముందు కళ్ళు మూసుకోవాలి. ముందు నువ్వు చూడు సీరియల్స్ సినిమాలు. సర్ప్రైజ్ ఇచ్చే ముందే కళ్ళు మూసుకుని తీసుకొస్తారు. ఓ సారీ, అయితే పద లోపలికి మళ్ళీ. వాళ్ళు ప్లీజ్ ఇరిటేట్ చేయకు. మ్యాటర్ ఏంటో చెప్పు. ఇంతకీ ఆ సర్ప్రైజ్ ఏంటి? ఓహో ఇదేనా సర్ప్రైజ్? ఒక్క నిమిషం. ఏంటి రావు కాలమా? ఏదైనా పని ప్రారంభించే ముందు స్వీట్ తినాలంట, అప్పుడు అంతా శుభమే జరుగుతుందంట. ఇదేంటి ఓపెన్ అవ్వట్లేదు? తిను. ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయిన చాక్లెట్ తీసుకొచ్చి నాకు తినిపిస్తావా? చంపేయాలి నిన్ను. నోరంతా పాడు చేసావు. ఒక చాక్లెట్ కొండమే సక్రమంగా చేత కదా కానీ నీకు సర్ప్రైజ్ అంట మళ్ళీ. అబ్బా ప్లీజ్ దాని సంగతి మర్చిపో, సర్ప్రైజ్ గురించి ఆలోచిద్దాం. అదేంటో తీ. బాగుందా? తొక్కలు ఈ చేపలకి 49,999 రూపాయల. ఎందుకు? ఏంటి స్పెషాలిటీ? ఇవి ఇంకా చాలా తక్కువ రేటు దొరికే తెలుసా? యాక్చువల్ గా ఈ చేపలకి మత్స్యకన్యని ఆకర్షించే గుణం ఉందంట. ఇవి ఎక్కడుంటే అక్కడికి మత్స్యకన్యండి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ అమ్మకి అమ్మ కూడా పరిగెత్తుకుంటూ తేక్కుంటూ ఈదుకుంటూ వచ్చేస్తాయంట. అలా అని ఏ తలక మాసినోడో చెప్తే నువ్వు ఆ మాటలు విని ఇంత డబ్బు తగిలేసావా? ఎవడో తలక మాసినోడు చెప్తే నేనెందుకు కొంటాను? ఇదిగో టీవీలో టెలిమార్కెటింగ్ లో హరితేజ చక్రి మరీ చెబితే అప్పుడు కొన్నాను. ఇప్పుడు నీకు అలాగే ఉంటదిలే. రేపు పొద్దున ఇటు పవర్ కి ఆ మత్స్యకన్య దేక్కుంటూ మన ఇంటికి వచ్చేస్తే దాంతో మనం సెల్ఫీ దిగేటప్పుడు తెలుస్తుంది నా గొప్పతనం ఏంటో. మరి మొన్న అదేదో చేపలు పట్టే కోర్స్ అని క్రాష్ కోర్స్ అని 60,000 తగలేసావు, అదేంటి? నెక్స్ట్ డే జంప్ అయిపోయాడు. ముందు సాగర్ కన్యను పట్టుకుని తర్వాత ఆడ సంగతి పడతా. అక్కడ 60, ఇక్కడ 50, మొత్తం 1,10,000 ఓన్లీ. చూడు నీకు 1 వీక్ టైం ఇస్తున్నా.
సాగర్ కన్యని పట్టుకోలేదనుకో ముక్కలు ముక్కలుగా కోసి ఇవే చేపలకి మేతగా వేస్తా. జాగ్రత్త. అమ్మో రాను రాను మరీ ఇంత వైల్డ్ గా తయారవుతుందేంటిది? అటాక్ చేయడానికి వచ్చేటప్పుడు ఇలాంటి వెపన్స్ అలా తీసుకొస్తారు. ఒకడు ల్యాప్టాప్, ఒకడు రిమోట్. నువ్వేం తెచ్చారా? బయటిది. దుప్పటి తీరా. అది నాకు బద్ధకం కదా మావయ్య. తీరా. అది లేడీస్ హాస్టల్ మావయ్య. నాకేమన్నా భయం ఏంటి? కాకపోతే ముగ్గురు మగాళ్ళు ఉన్నారు కదా, చాలా బాగుండదేమో అని ఆలోచిస్తున్నాను మావయ్య. సరే ఓ పని చేయండి, నేను 1 2 3 లెక్క పెడతాను. మీ ముగ్గురు కలిసి ఒకేసారి దుప్పటి. నేను కర్ర పట్టుకుని రెడీగా ఉంటాను. అంకిల్ నేను లెక్క పెట్టినా. ఈ రాడ్ ఉంది చూసావు, దీంతో 2 దెబ్బలు వీక్తా. మూసుకొని చెప్పిన పని చేయండి. ఓకే లెక్క పెడతాం. రెడీ? 1 2 3. 100 కోట్లు. అక్షరాల 100 కోట్లకి రూపాయి తక్కువైనా ఒప్పుకునేది లేదు. అక్కడ గోపాల్ గారు ఆల్రెడీ మరబైటి పట్టుకుని దుబాయ్ షేక్ తో 100 కోట్లకి డీల్ మాట్లాడుతున్నాడు. అదేంటి మరబెట్టి ఆకర్షించే చేపలను మనం కొంటే అది అక్కడికైనా వెళ్ళిపోయింది. మీ అదే డైలాగుల వల్ల కనెక్ట్ అయ్యేదల్లా డిస్కనెక్ట్ అయిపోయింది. రే నవ్వు చూడండి ఎక్స్ట్రా